మీ ఇన్‌స్టా ఐడీలో రష్మిక గారితో పిక్స్ ఉన్నాయి. సో, ఏంటి ఆవిడకి మీకేమైనా రిలేషనా? అంతకు ముందేమైనా యాక్ట్ చేసారా ఆవిడతో వర్క్ ఎక్స్‌పీరియన్స్? లేదండి. ఐయామ్ ఎన్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. ఓకే. సో, ఐ డిజైన్ ఇంటీరియర్స్ చేశా తన రెసిడెన్స్‌కి. సో, దట్స్ హౌ ఐ నో హర్. అంతే. అంతేనండి. అంతే. ఓకే. అండ్ శ్రేయ గారితో కూడా పిక్ ఉన్నట్టుంది. ఆవిడేనా? శ్రేయ గారితో మా మదర్ ఉన్నారండి. అదే. సో, ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్. లక్ష్మీ మంచు గారు, లైక్ ఐ స్టడీడ్ ఇన్ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్. తను హోస్ట్ చేసిన వాక్ ఫర్ లైక్ టీచ్ ఫర్ చేంజ్ అనే దానికి వాక్ చేశాను. సో, అప్పుడు ఐ మెట్ ఆల్ ఆఫ్ దెమ్. దే వర్ లైక్ ర్యాంప్ వాక్ చేస్తే అండ్ షీ ఇంట్రడ్యూస్డ్ మీ ఆల్సో ఆన్ దట్ డయాస్. లైక్ తను ఆ స్కూల్లో చదువుతూ టీచ్ ఫర్ చేంజ్ అనేది షీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. సో, నా స్కూల్లో చదువుతూ నా ఈ స్కూల్స్ కోసం చేసే నోబుల్ థాట్కి సపోర్ట్ చేయడానికి నా స్టూడెంటే వచ్చాడు అని షీ అనౌన్స్డ్ ఇట్ ఆన్ ద డయాస్. సో, ఫ్రమ్ దేర్ ఇట్ వాస్. ఓకే బ్రో. చెప్పాం కదండి మాకు సెలబ్రిటీస్ తక్కువ తెలుసు అని చెప్పి మెల్లగా అందరినీ పరిచయం తెలీదు అన్నాను. సో మెల్లగా పరిచయం పెంచుకుంటూ వెళ్తున్నాం. సో హాయ్ టీమ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో బేసికల్గా చాలా యంగ్గా ఉన్నారు. మేబీ క్వశ్చన్ అడిగితే కొంచెం ఫీల్ అవ్వద్దు. సో చాలామంది ఏమంటారంటే పెద్దవాళ్ళు మూవీ ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే ఎందుకు మూవీ ఇండస్ట్రీ, మంచిగా జాబ్స్ చేసుకోవచ్చు కదా, సంపాదన వస్తుంది. సో అలాంటి క్వశ్చన్ మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఇఫ్ అడిగితే వడ్ యూ వాంట్ టు గివ్ దమ్ ద ఆన్సర్? యా అడుగుతారు వై డూ వాంట్ డూ దాట్ అని. బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వశ్చన్ జనరలీ ఏం చేద్దామని అడుగుతారు. ఎవరైనా ఇఫ్ దే వాంట్ టు బికమ్ అ డాక్టర్, నువ్వు ఎందుకు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు నన్ను అడుగుతారు. సారీ టు ఇంటరప్ట్, బట్ Yeah. స్పెషల్లీ ఇండస్ట్రీ అన్న తర్వాత చాలా మంది ఎక్కువ రోక్ టోక్ చేస్తూ ఉంటారు. దట్స్ వై ఆస్కింగ్. షూర్. ఫర్ మీ నన్ను అడిగినప్పుడు నా ఆన్సర్ సింపుల్. యా నా ఆన్సర్ వెరీ సింపుల్ అండి. అండ్ బికాస్ ఐ హ్యావ్ ఫన్ డూయింగ్ వాట్ ఐ డూ. నేను ఫస్ట్ టైం వంశీ కూడా వాడు హీ ఆస్క్డ్ అస్ అ క్వశ్చన్ వన్ డే. హీ సెడ్, ఈ సినిమాతో నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దీంతో నీ కెరియర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఫర్ మీ నా కెరియర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ ఫన్. I love what I do and I'm very thankful, grateful that I get to do it because నచ్చకపోతే చేసి పాయింట్ ఏంటి, లైక్ నచ్చుతో చేస్తా అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ ట్రై చేస్తాను దట్ ఐ క్యాన్ కంటిన్యూ టు డూ సో. దట్స్ ఇట్. నేను ఆ క్వశ్చన్కి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తానండి. యాక్చువల్గా ఫిల్మ్ మేకింగ్ అనగానే ఇంట్లో యాక్చువల్గా అందరు భయపడతారు. మమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాం రా ఈ క్వశ్చన్ అనే ఫీలింగ్ తెప్పించేంత వరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. కూర్చోబెట్టి చెవుల్లోంచి పొగలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎలా అంటే లేదండి, ఇట్స్ అంత టైం లేదు కదా. ఇట్స్ అ సీరియస్ ప్రొఫెషన్. ఇట్స్ అ సీరియస్ ప్రొఫెషన్. అందరూ ప్రొఫెషన్ వరకే చూడండి. దాని తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారంటే అంటే ఐటీ చేసేవాళ్ళు చేస్తారు, డాక్టర్ చేసేవాళ్ళు అందరూ ఆఫ్టర్ లైఫ్ కాదు, ప్రొఫెషన్ వర్క్ చూస్తే ఇట్స్ అ క్రాఫ్ట్, ఇట్స్ అ సీరియస్ జాబ్. నన్ను అడిగిన ఒక 6-7 పీపుల్ని నేను డెడికేటెడ్గా నాతో పాటు తిప్పిన ఒక రోజు అంతా మనం చేసే పనులన్నీ షూట్కి సెట్కి అది ఇది అని. దండం రా బాబు మీ పని మీరు చేసుకోండి, నిజంగా సీరియస్, నేను మీ దగ్గర రానన్నారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అని చెప్పాను. రైట్. వంశీ గారు, ఈ సినిమాని మొత్తం టెక్నికల్ టీం బయట నుంచి తీసుకొచ్చేసారు అండ్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో కొత్త వాళ్ళతో వెళ్తున్నారు అండ్ ఆల్సో విత్ సింగ్ సౌండ్. సో హౌ మచ్ యూఆర్ కాన్ఫిడెంట్ అంటే థియేటరికల్ రిలీజ్ ఇందాక వాళ్ళు చెప్పినట్టుగానే కొంచెం కష్టం అవుతున్న ఈ టైంలో మీరు ఇన్నోవేటివ్గా చాలా కొత్తగా స్టేజ్ ప్రెజెన్స్ కానీ ఏదన్నా కానీ చాలా ట్రై చేశారు అండ్ యు ఆర్ ఆల్సో రీచ్డ్ అప్ టు ద మార్క్ ఇక్కడ మేము చూసినంత వరకు. బట్ హౌ మచ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ థియేటర్స్లో ఆడియన్స్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? యాక్చువల్లీ దాంతోపాటు ఒక దానికి యాడ్ చేద్దామని, ఇప్పుడు ఎలాగైతే కొత్త కాస్ట్ ఫ్యూచర్లో కూడా తెలుగు నుంచి ఎవరైనా ఇన్స్పైరింగ్ లేకపోతే ఆస్పైరింగ్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారా ఇవ్వరా ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఎస్ అండి. దట్స్ నాట్ అ బ్యారియర్ ఆర్ రిస్ట్రిక్షన్ అట్ ఆల్. దానికి ఆన్సర్ ఇస్ వి గో బిహైండ్ క్రాఫ్ట్ అండ్ టాలెంట్ లైక్ యూ సెడ్. సో అది మాకు ఎక్కడ కనిపిస్తే దట్స్ వేర్ వి టేక్ ఇట్ ఫ్రమ్. మీరు అడిగిన క్వశ్చన్కి Actually, I've noticed that there's only 2 reasons why the audience will ever go to a theater. 1, the content has to be extremely relatable, or 2, extremely entertaining. So I don't think it really matters actors kottalla cinema ki sing sound avani. Yes, men chesamu. I agree that's something that main chesamu. We're not saying oh మేము international collaborations తెచ్చాము sing sound చేసాం so మీరు సినిమా చూడండి అని మేము అంటలేదు. That's something that we did and we're just putting it out there. The only reason audience will go to our film is because the characters in the film are extremely relatable. చూసే వాళ్ళందరికీ అరే ఇది నేనే అని అనిపిస్తుంది, లేదా అరే నేను ఇలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ దోస్ 2 factors అయితే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ విల్
get them to the theater to want to watch the film.